వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వాట్ ఎన్ ఎనర్జీ. సో ఏంటి వాళ్ళ విశేషాలు? కవితలు చెప్తారా? చెప్పండి చెప్పండి. టోకెన్ నెంబర్ 1. హాయ్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. నీలాగా పెంచుదాం అనుకున్నా కానీ మొన్నే తీయించేసి. బెస్ట్ బై. అలా ఉంటేనే చివరికి మిగిలిద్ది. ఓకే అదే మరి ఊడిపోద్ది కదా తర్వాత. అందుకే. అవునవును. ఇవాళ కొత్త విగ్గు తెచ్చా. మీ పేరు? జశ్వంత్. జశ్వంత్. ఏం చేస్తుంటారు? నేను అమెజాన్ లో వర్క్ చేస్తాను. ఓ అమెజాన్. యా. వండర్ఫుల్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీస్ ఇప్పుడు. యా యా. ఇప్పటి నుంచి ఇదివరకు కూడా. అంటే మీ కంపెనీ కదా, బాగుంటుంది అలా చెప్తే. మీ ఆఫీస్ లో వాళ్ళు కూడా చూస్తారు. అదే అందుకే వచ్చా. వాళ్ళందరూ కూడా హాయ్. అమ్మయ్య మనకి అమెజాన్ డెలివరీ ఫ్రీ. నేను మీకోసం ఒక చిన్న కవిత రాశాను. నడకతో నవ్విస్తూ, నాట్యంతో ఆశ్చర్యపరుస్తూ, మాటలతో మురిపిస్తూ, పంచులతో కవ్విస్తూ, మీ చిరు జీవితాన్ని మా వేల చిరునవ్వుల కోసం తెరపైకి అంకితం చేసిన ప్రదీప్ మాచిరాజు గారు, మీరు అమలాపురంలో పుట్టి బీటెక్ విజ్ఞాన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి దాని తర్వాత ఏం చేయాలో తెలియక రేడియో జాకీగా కెరియర్ మొదలుపెట్టి అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తూ నిత్యం మా కోసం శ్రమిస్తూ మమ్మల్ని ఆనందపరుస్తున్న నిత్య పెళ్లి కొడుకు పెళ్లికాని ప్రదీప్ కి కవిత అంకితం. ఒక సెల్ఫీ అని. ఇది కూడా కవితలో ఉందా? లేదు. లేదా? లేదు. అమెజాన్ లో కొరియర్ లో పంపిస్తాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. బట్ దట్ ఈస్ ఆల్ పాసిబుల్. అదంతా పాసిబుల్ అవ్వడానికి ముఖ్య కారణం మీరందరూ, మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. గుండె ఉండేది ఎర్రగా, మంచు ఉండేది చల్లగా, నీరు ఉండేది నీలం రంగుగా, ఎక్స్ప్రెస్ ఆదిలో ఉండేది నవ్వులు విందుగా. సొంతంగా రాసావు కాబట్టి బాగుంది. అది అదే మావాడు రాసి ఇచ్చింది చెప్పుంటే అయిపోయాడు. ఎస్. ఇంకో సొంత కవిత. ఐఎమ్ నిఖిత. వస్తా గట్టిగా మాట్లాడాలి. ఐఎమ్ నిఖిత. అయినా రాలే. ఇలా అమ్మా, ఇలా కిందకి ఫేసింగ్. తెరే తెరే తేరా షురూర్. ఐఎమ్ నిఖిత. నాకు మీ బియర్డ్ అంటే చాలా ఇష్టం. ఇవాళ వేరే తెచ్చా. అరే నిన్నటి తీసుకురంటారు. అది నిన్న రాత్రి చలి పెడుతుందని మంట పెట్టుకున్నప్పుడు ఒక కవిత గుర్తొచ్చింది. కుర్చీని అంటారు చైర్, మంటనే అంటారు ఫైర్, బైక్ కి ఉంటుంది టైర్, ఎక్స్ప్రెస్ రాజా అంటే మా అందరికి ప్రేమ్. ప్యార్. సూపర్. అది మంటకి దగ్గరగా కూర్చోవడం వల్ల అలాంటి కవిత వచ్చిందమ్మా. మాడిపోయింది కొంచెం. హాయ్ అన్న, నా పేరు బన్నీ. బన్నీ. ఖర్చులకు కావాలి డబ్బులు, పెళ్లిలో కావాలి డప్పులు, బాయిలో ఉంటాయి కప్పలు, ఎక్స్ప్రెస్ రాజులో ఉంటాయి మా నవ్వులు చప్పట్లు. హాయ్ భయ్యా. ఐఎమ్ శివాజీ. వావ్. ఏం చేస్తుంటారు మీరు? సిఎస్సి సెకండ్ ఇయర్. ఓ వెరీ నైస్. ఇంట్రెస్టింగ్. సిఎస్సి బాగుంటుంది. క్లాస్ రూమ్. చిన్న కవిత. స్కూల్ అంటే పాఠశాల, కాలేజ్ అంటే కళాశాల, అమ్మా హాస్పిటల్ అంటే వైద్యశాల, ఎక్స్ప్రెస్ షో అంటే ఒక నవ్వులశాల. బాగా చెప్పాడు. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ పర్వీన్. మీకోసం ఒక చిన్న పోయట్రీ. అమ్మో గేట్లేంట్రా. ఆకాశం అంటే స్కై. అవునా? చెప్పలేమరా, మార్చిరా. ఆకాశం అంటే స్కై, ఎగరడం అంటే ఫ్లై, అబద్ధం అంటే లై, ప్రదీప్ ఎప్పుడంటారు పెళ్లికి సై. బాయ్. హలో చెప్పండి. ఆట కావాలా పాట కావాలా? మై నేమ్ ఇస్ రాహుల్. yes. नाम तो सुना ही होगा. ఓకే రాహుల్, ఓ మంచి పాట పాడానా. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్, పోనీ ఫర్ ఆల్ ద హ్యాండ్సమ్ బాయ్స్. మాటే వినదుడా వినపడదుగా. గట్టి పాడినా, గట్టి పాడు. మంచి పాట. చెరిగే వేగమే అసలే వేగమే. వాళ్ళు అట్లయినా అవుతారు, పట్టించుకోదాలి. నువ్వు పాడు డార్లింగ్. మంచి పాట పాడు, గట్టి పాడు, కాన్ఫిడెంట్ పాడు. అమ్మాయి చూస్తుంది టీవీలో. పాడు. చెరిగే వేగమే అసలే వేగమే. వద్దులే, ఛానల్ మార్చేస్తుందేమో. ఒకరుంటే ఒకరు అంటారు, ఇద్దరుంటే ఇద్దరు అంటారు, ముగ్గురుంటే ముగ్గురు అంటారు. అవునా? ఎక్స్ప్రెస్ రాజా అని సూపర్ అంటారు. పాటలాగే భలే ఉంది. సో ఇప్పుడే నాకు కవిత తట్టిందిరా. గ్రౌండ్ లో ఆట,
సినిమాలో పాట, గన్లో తూట, ఎక్స్ప్రెస్ రాజాలో ఎంజాయ్ చేద్దాం ఈ పూట. ఎలాంటి సందర్భాల్లో నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాం అని చెప్తాం? మా లవర్ని ప్రపంచ యాత్ర మా లవర్ కాదు, నా లవర్ అనాలి. నా లవర్ అనాలి. నా లవర్ని ప్రపంచ యాత్రానికి తీసుకెళ్ళడానికి రమ్మన్నప్పుడు ఆమె భయపడతావు కదా నేను రాను అని. అప్పుడు చెప్తాను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి మరి చూసుకుంటాను, నాతో రా అని. ఎందుకు చెప్పు, చెప్తావు నువ్వు. చెల్లెమని అడిగినా అని చెప్పు. ఓకే భయ్యా. హాయ్ ప్రదీప్, ఐఎమ్ గౌతమ్. ఏ స్కూల్? సెంటెన్స్ స్కూల్. సెంటెన్స్ గర్ల్స్. ఓకే. బాయ్స్ స్కూల్స్. ఓ బాయ్స్ కూడా ఉందా? నీకోసం ఒక చిన్న కవిత. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. స్కూల్లో ఉన్నప్పుడు రాసావా? కాదు, మామూలుగానే. మామూలు టైంలో రాసా. ఓకే, చెప్పండి. మా ఫ్రెండ్ ఒకసారి సమోసా తింటుంటే ఒకసారి గద్ద వచ్చి ఎత్తుకపోయింది. ఎవరిని? సమోసా. ఓ వాడిని అనుకున్నా. సమోసాని ఎత్తుకపోతే అప్పుడు నేను అనుకున్నా వీని కోసం గబ్బిలం కాదు, గ్రద్ద. వీని కోసం గద్దైనా వీని కోసం ఏం టెక్స్ ఏ పర్లేదు చెప్పు, ఏం కాదు. మాకేమైనా వచ్చేది, మా బ్యాచ్ అంతా చీటీలు బ్యాచ్ అది. టెన్షన్ ఏం లేదు, మెల్లగా చెప్పు, చూసుకుని చెప్తా ఒకసారి. ఆన్సర్ వచ్చాక కూడా ఒకసారి చూస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. మా ఫ్రెండ్ ఒకసారి సమోసా తింటుంటే ఒకసారి గద్దెత్తుకపోతే నేను అప్పుడు అనుకున్నా వీడి కోసం ఆ సమోసా తీసుకొస్తే బాగుంటుందని. ప్రాణం అడ్డు పెట్టైనా సమోసా తీసుకొద్దాం అనుకున్నా వాడి కోసం. అవును సార్. ఎందుకంటే వాడు ఆ సమోసా తినకపోతే నీ డబ్బా తింటాడు. మేము కూడా అంతే, లంచ్ బెల్కి ముందు మా డబ్బా అయిపోతుంది, లంచ్ బెల్కి పక్క డబ్బా మీద పడతాం. థ్యాంక్ యూ మా ఈ షోకి వచ్చినందుకు. ఇవాళ స్కూల్ బంక్ కొట్టిరా? బంగొట్లే, మామూలుగానే ఉట్టిగానే లీవ్ పెట్టినా. ఆహా, ఓ 9th లో అలాగే అంటారు, లీవ్ అంటారు కదా. బాగా చదువుకోనా? ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? పోలీస్. గుడ్ వన్. అమ్మాయి వల్ల మోసపోయి ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటా అంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం పెట్టి వాడి బదులు నువ్వు చేసుకుంటాను. నా ప్రాణం అడ్డు పెట్టైనా కాపాడుతాను. వెరీ గుడ్ అన్న, గుడ్ డెసిషన్, అది సూపర్. అనే సీరియస్ నోట్ చాలా మంచి పాయింట్ అది. అంటే అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ప్రెషర్లో ఉన్నప్పుడు చాలా మందిది మనం వింటూ ఉంటాం, మనం చాలా చోట్ల చూస్తాం, సోషల్ నెట్వర్కింగ్లో కూడా చదువుతూ ఉంటాం. కొంతమంది ఇంకా లైవ్ పెడుతున్నారు, ముందు వీడియో షూట్ చేస్తున్నారు, ఇలాంటి చాలా వింటాం. ఆల్ దే నీడ్ ఇస్ ఒక ఫ్రెండ్ పక్కనుండో లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేసి కన్సోల్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు. యు నెవర్ నో, ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారని తెలిస్తే వాళ్ళ డెసిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా మేము ఉన్నారా బాయ్, చిల్, ఏం కాదు, ఇవాళ సీత రేపు గీత అని చెప్పండి అడి. ఓకే. మై నేమ్ ఇస్ హనీ. మేము బిర్యానీ తింటున్నప్పుడు పక్కనున్న వ్యక్తి ఎక్కిళ్ళతో బాధపడుతున్నప్పుడు బాధపడకు, నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తానని నేను చెప్తాను అంటావు. ఎందుకంటే నువ్వు బిర్యానీ తింటున్నావు కదా. వాడు అంటే ఏం కాదురా, ఏం కాదు, అట్లాగే అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే లెగ్ పీస్ ఎత్తి మీద కొడితే అయిపోతాడు. హాయ్ భయ్యా, నా పేరు హర్ష. లవర్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు లవర్ మా పేరెంట్స్ చూసి నన్ను చంపేస్తా అంటారు కదా. అప్పుడు నీ ప్రాణం నా ప్రాణం అడ్డేసానా, నేను మీ ఇంటికి చేరుస్తా అని చెప్తా భయ్యా. లే నువ్వు పని చేయి, ఆమె కూడా హెల్మెట్ కొని. వాళ్ళ మమ్మీ డాడీ తిరుగుతున్నారు, తీసుకెళ్ళకు. వాళ్ళు ప్రసాద్ సైమాక్స్ వెళ్ళిరు అనుకో, నువ్వు ఇన్ఆర్బిట్ మాల్ వెళ్ళు. ఓకే భయ్యా. ఓకే, ఇప్పటి నుంచి అట్లా చేస్తా. బెటర్, నన్ను మ్యాప్ అడుగు చెప్తా. మై నేమ్ ఇస్ చిన్న. ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఫ్రెండ్ దొరికిపోయి ఏడుస్తుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా కాపాడతానని చెప్తాను. అప్పుడు మైక్ తీసుకెళ్ళమాక, అడ్డొచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు సాయి కుమార్. మా ఫ్రెండ్ని ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తాడనమాట. అరే వాళ్ళు ఎవరు నన్ను ఎవరు రాబాయి నేను కొట్టడానికి వచ్చేది, నేను ఉన్నా, నీ ప్రాణం నా ప్రాణం అడ్డేస్తా, కానీ పోదాం పదా అంట. నువ్వు నేను పెద్ద బాడీ బిల్డర్ మరి ఇవన్నీ ఆడ కొట్లాట వెళ్ళొచ్చినాక చెప్తామని. అరే చెప్పొచ్చు కదరా, ఉతికేస్తుండే అని కరెక్ట్ కొట్లాడప్పుడు. అరే ఆగురా, అయ్య ఫోన్ చేసి మళ్ళీ చేస్తాను. నా పేరు మొహమ్మద్ సర్కార్. మా ఫ్రెండ్ 2 రూపాయలు పెట్టి పుల్ల వేసి కొనుక్కున్నప్పుడు అది ఎండకి కరిగిపోతుంటే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా
అది కరిగిపోకుండా ఆపుతాను. నువ్వు కొనిచ్చావు ఏంది? ఆడు కొనుక్కుంటాడని కాదన్న, 2 రూపాయలు పెట్టి కష్టం కదా పాపం. మళ్ళీ అది దాన్ని కరగకుండా చూసుకోవాలి అనాలి. మూతంత ఎర్రగా అయింది, చొక్కా మీద 2 చుక్కలు పడిద్ది. చొక్కా మీద పడితే ఓకే. నీకు బిఎడ్ ఉన్నప్పుడు బాహుబలిలో నీకెందుకు నువ్వు హీరోగా చేస్తే బాగుండేది అనిపించింది. అమ్మా నానా, బాహుబలి యాక్ట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ తలెత్తుకునేలా చేశారు నాన్న. మన కట్టౌట్కి వర్కౌట్ కావాలంటే. నాకు ఈ కుర్చీ చాలు నాన్న. హాయ్ అన్న, నా పేరు వేణు. నా ఫ్రెండ్ క్రికెట్ ఆడుతుండే బాల్ తగలరా అని చోటు తాగితే నా ప్రాణం అడ్డేసాను, నిన్ను కాపాడుతారా అంట. నువ్వేం చేయలేవు, ఎవ్వడేం చేయలేడు. వాడంతట వాడు కాసేపు అటు ఇటు గాలికి తిరిగితే తగ్గిపోద్ది. నా పేరు ఈశ్వర్ అన్న. టిక్ టాక్ లో వీడియోలు చేయడానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు అన్న. వాళ్ళ ప్రాణానికి నా ప్రాణం వాడేస్తానని చెప్తా అన్న. రొమాంటిక్ సాంగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు చూడు. హాయ్ బ్రో, నా పేరు రామ్. నా పిల్ల కూరలు కట్ చేసేటప్పుడు ఎల్ కట్ అయిపోయింది. ఫింగర్ కట్ అయిపోయింది. కట్ అయిపోయినప్పుడు బ్లడ్ పోతుంది. నేను పోతే పోనీ నా బ్లడ్ అని ఇచ్చి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడుతా అని చెప్పిన. నా పేరు సాయన్న. ఇప్పుడు సాయి గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయినా చొక్క బొత్తాలు. సూపర్. అది ఆడియోతో సంబంధం లేదు మనకు అసలు. పాపం తనకి రాకపోయినా మనం అడిగామని చక్కగా ప్రేమగా వచ్చి కొత్త స్టెప్లన్నీ వేశాడు. అసలు రత్తాలు సాంగ్కి ఇలా డాన్స్ చేయాలని తెలియక ఇన్ని రోజుల నుంచి అందరు వేరేలా చేస్తున్నారు. చాలా బాగుంది భయ్య. ఏ స్టెప్ అయినా దానికి కుదిరింది. వెరీ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. మై నేమ్ ఇస్ రామ్. నేను ఎప్పుడు ప్రాణాలు అడ్డేస్తానంటే, వర్షం పడుతున్నప్పుడు నా లవర్ మేకప్ పోకుండా నేను ప్రాణాలు అడ్డేసి కాపాడుతా. మేకప్ పోకుండా గొడిగేసి వేరే వాళ్ళ జీవితాలను కాపాడుతాను భయ్య. అది ఎట్లుంటదంటే, సాగర సంగమంలో కమలాసన్ గారు జయప్రద గారు బొట్టు పోకుండా కాపాడతారు. ఇలాగా వర్షం పడుతుంటే వర్షం పడింది అనుకో, వారాయ్ వారాయ్ వర్షం పడుతున్నా కాల్ చేసిద్దు భయ్య రమ్మని చెప్పేసి. వాట్సాప్ వీడియోలో ఒకసారి ముఖం చూపిమను, దాన్ని బట్టి గుర్తుపడితే వెళ్దు. కానీ ఎవరన్నా నా బయోపిక్ తీస్తాన్నప్పుడు వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడతా. మీ ఇద్దరు బాగుండాలరా. దిస్ ఇస్ సంధ్య. మీది అమలాపురం, మాది అమలాపురమే. బిడ్డ అడ్డం పడినప్పుడు నేనే డాక్టర్ని అయితే బిడ్డ ప్రాణాలు తెలిసిపోతుంది. ఎక్కడ అమలాపురంలో? అనాథరం. మా సుబ్బారెడ్డి సార్ ఎదురుకుంటే కాలేజీ రోడ్డు. బిడ్డ అడ్డం తిరిగిందని తెలిసినప్పుడు నేనే డాక్టర్ని అయితే నా ప్రాణాలు అడ్డు పెట్టి ఆ బిడ్డను రక్షిస్తాను. మా ఊరోళ్ళంతే, మా ఊరోళ్ళంతే. నేను పాట పాడుతున్నప్పుడు ఏమి మీరు పాట పాడుతున్నప్పుడు ఏమి పాట పాడుతున్నప్పుడు హిందీ పాట పాడుతుంది, మీరు పాడుతుంది, మాకు అర్థమవుతుంది. తెలుగు పాట వచ్చా? ఒక లైన్ వస్తుంది. హిందీ వస్తుందా? హిందీ పాటలు వచ్చరా? ఇప్పుడు మీరు పని చేయండి, ఆల్రెడీ తెలుగులో ఉన్న సినిమాలు హిందీలో ఉంటాయి కదా, అవి ఏదైనా పాడితే అర్థం చేసుకుంటా. పచ్చా బొట్టు డాల్కే జరా జరా
बहकता है महकता है आज तो मेरा तन बदन मैं प्यासी हूँ मैं प्यासी हूँ मुझे भर ले अपनी राहों में तेरी कसम मुझको सनम दूर कहीं ना जा. సేమ్ పాట తెలుగులో ఉంది కదా. మైక్ అట్టి ఇవ్వండి. ఎవరో రాదు రాదు అన్నారు, వాళ్ళని అడుగుదాం. పాటానా ఆరతికాయ కోన ఉండిపోరాదే లే పనుంది వెళ్తా. గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై తడికే తడికే తడికా అది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. దా మీద ఆయన పాడతాడు. చెస్ బోర్డ్ గివ్ మైకు. నా రాజా దా దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా నా మా ప్రదీప నా పేరు చెప్పి దడ పుట్టిస్తా. డాన్ వచ్చే డాన్ పో. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 17.5 మంది కావాలి. ఓకే, ఏం టెన్షన్ పడక్కర్లేదు. చాలా ఈజీ గేమ్ ఇది వినడానికి. ముగ్గురున్నారు కదా, ఒకళ్ళని మిగతా ఇద్దరు ఎత్తుకుంటారు. ఈ కోన్ చుట్టూరు రౌండ్ వేస్తారు, ఈ కోన్ చుట్టూరు రౌండ్ వేస్తారు, అక్కడ తీసుకెళ్తారు, అటుపండి తినిపిస్తారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు. ప్లేస్లు ఎక్స్చేంజ్. 3, 2, 1 గో. అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానాం గర్ల్ అయినా అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానాం గర్ల్ అయినా చైనా కెన్యా జార్జియా లిబియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్ ఏ గర్ల్ అయినా నువ్వు పైకి వెళ్ళాలి, అట్టుపడి రాదు. నువ్వే అట్టుపడి దగ్గరికి అంటూ అప్పటి కబులే వర్ణించారే. ఇప్పుడు గాని వీళ్ళని చూస్తే పెన్నులు పక్కన పారేస్తారే. ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఒక్కొక్క కాలు పట్టుకోండి, ఒక్కొక్క కాలు ఉంటారు. పక్కన మనమే ఏమైపోని మాకేం పట్టదు పొమ్మంటారు. మగవాళ్ళకి గోల్డెన్ డేస్ పురాణాల్లోనే బాస్. సో మై డియర్ ఫ్రస్ట్రేటెడ్ బాయ్స్ డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్ ఇన్ కాంటెంపరరీ డేస్. మగాడ్ మటాష్ చాలా బాడారు అసలు నిజంగా. అసలు అంటే అక్కడ దాకా వెళ్ళాక అట్టిపండి నీవిడ హే రా రావాలి అంటే అట్టిపండి రాదమ్మా, మనం అట్టిపండి దగ్గరికి వెళ్ళాలి. వెల్ డన్ గర్ల్స్, గుడ్ జాబ్. ముగ్గురు అట్టిపండి తినడం వల్ల 100 గ్రాములు పెరిగారు. మరి బాయ్స్ Three, 2, 1 go. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మంచికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు. నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బస్తాలు కొట్టేరు. నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బస్తాలు కొట్టేరు. అరే పొద్దుగాలే
బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు మాటేనండి మీ ఇద్దరు చేతులు పట్టుకొని ఇట్లా ఇలా చేతులు అట్లా ఇప్పుడు ఇక్కడ కాలు పెట్టు సిటీ కొట్టి బయలెల్లు సత్రి బట్టి బయలెల్లు దమ్కాయిస్తూ దఫ్తర్లు కమాయించు డాలర్లు సిటీ కొట్టి బయలెల్లు సత్రి బట్టి బయలెల్లు దమ్కాయిస్తూ దఫ్తర్లు కమాయించు డాలర్లు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పులి ఏసం కట్టేరు చెప్పన్న దేశం సుట్టేరు నువ్వు పెద్ద పులి ఏసం కట్టేరు చెప్పన్న దేశం సుట్టేరు యుఎస్ కొలువు నీదైతే లడ్కీలంతా నీ అంటే అయ్యేనాడు నీ పెళ్ళే అన్నీ నీకు అత్తిళ్ళే యుఎస్ కొలువు నీదైతే లడ్కీలంతా నీ అంటే అయ్యేనాడు నీ పెళ్ళే అన్నీ నీకు అత్తిళ్ళే నీకు పెద్ద పుల్లి నీకు పెద్ద పుల్లి నీకు పెద్ద పుల్లి పట్టం కడతారు పిల్లనికి పొట్టి పడతారు నీకు పెద్ద పుల్లి పట్టం కడతారు పిల్లనికి పొట్టి పడతారు సూపర్ వెల్ డన్ ముగ్గురు చాలా బాడారు మీ ఇద్దరు ఒకలా ఆడారు ఆయన ఒక్కళ్ళే వేరేలా ఆడారు బట్ ఏదోటి పాపం అట్టుపండు అయితే తినగలిగారు మా బుడ్డోడైతే ఇలా భుజాలు మీ కాళ్ళు వేసిన మరి పైకి వెళ్తున్నాడు ఇంకా వదిలితే ఆ తాడు పట్టుకుని మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాడేమో అనుకున్నా వెల్ డన్ ముగ్గురు గుడ్ జాబ్ ఓకే మీలాగే సూపర్లీ టాలెంటెడ్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు ఇప్పుడు చేరడానికి అనుకున్నాడు సారా ఇలాంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి ఇలాగే స్కిట్స్ చేశారు అండ్ ఇప్పుడు కూడా మరో స్కిట్కి రెడీగా ఉన్నాడు అప్పుడు వరకు ఖాళీగా ఉండడం ఎందుకని ఆ చైర్ నట్టు బోల్ట్లో రిపేర్ చేస్తున్నాడు భయ్యా రెడీయా రెడీ మీ ఇంటికి ముందు గేటు అది దూకాలంటే టోటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉలికిన ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చెల్లుల నిక్కర్ ఆడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే హాయ్ ప్రదీపన్న ఏయ్ హాయ్ స్టూడెంట్స్ నేను కుక్కని కాదురా గెటప్ వేసుకున్నాక గెటప్ వేసుకున్నాక నేను కుక్కని కుక్కకి ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను తెలుసా అదే ఇప్పుడు చెప్పాను కదా తెలుసుకోవాలి ఇప్పుడు మా ఓనర్ వస్తుంది చూడండి చల్ చలో చలో పని చూసుకో పడి పడి ఎంతైనా ట్రై చేసుకో నే త్వరగను కాసుకో హలో హలో డోన్ బాస్కో చల్ చలో చలో పని చూసుకో నా అందం అందరు రాసేసుకో అయిపోయింది మళ్ళీ పెడతారు పెట్టారు అమ్మ కుక్కుందమ్మో చిన్నప్పుడు తొడంత కరిసియో చింపండి చింపు ఎక్కడ ఉంది ఇది ఇప్పుడు ఇక్కడే ఉండే కదా ప్రదీప్ ఎక్కడికి వెళ్ళింది చింపు చూసావా ప్రదీప్ అన్న అసలు బాయ్ ఫ్రెండ్ తప్పిపోతేనే పట్టించుకోరు ఈ అమ్మాయిలు నేను తప్పిపోతే ఎలా వెతుకుతున్నారు చూసావా నేను లేకపోతే తనకి అన్నం పోదు నిద్ర పట్టదు ఏమి అవ్వదు నేను ఉండాలి అరే డాగ్ అంటే ఒక ఫేవరెట్ పెట్ నాన్న అందుకనే డాగ్ లా ఫ్యామిలీ మెంబర్ ఎంత క్యూట్ గా ఉంది చింపుడు అసలు ప్రదీప్ నీకు తెలుసా ప్రదీప్ నాకు నా చింపు అంటే చాలా ఇష్టం దీన్ని ₹1 కోటి పెట్టి కొన్నాను తెలుసా ఈ బిస్కెట్లన్నీ నమ్మొద్దు అన్న పెడిగ్రీ కొనడానికి డబ్బులు లేవంటే కోట్లు పెట్టి కొన్నదంట ఫుట్ మాస్ మీద పోతుంటే తెచ్చుకుంది ఓ టైం
టైం అయింది కదా, దీనికి ఆకలేస్తున్నట్టుంది. నీకు ఆకలేస్తుందా నాన్న? ఇప్పుడే పాలు పెడతా. చూసావా అన్న, మనకి టైంకి ఫుడ్, టైంకి బెడ్, లోడింగ్ అన్లోడింగ్ అన్ని టైంకి అన్న. మనిషి అంటారు కానీ కుక్క జీవితమే అన్న. చింపు ఇటు మరి తాగు. చక్కెర తక్కువైందంట. అయ్యో అలా చూస్తున్నారేంది? మిలిగిపోయాయి కదా, వేస్ట్ అయిపోతుందని తాగేసా. సర్లే, దాని ప్లేట్ ఎంగిల్ చేసావు. ఏంట్రా? హలో హలో బుజ్జి, ఏం చేస్తున్నావు బంగారం? ఒక్కరి ఆగరా. ఈ బుజ్జి ఎవరు? నీ ముద్దు పేరు బుజ్జియా? తెలియరా? అట్లా వచ్చేసి ఏంట్రా సిగ్గుపడుతున్నావు? తెలియదా? మరి ఆవిడేందుకు బుజ్జి అని పిలిచింది? అరే లేడీస్ చూడదారా ఇది? అలా లేదే. నిజంగా జెంట్స్. సరే, ఇప్పుడు బుజ్జి అని ఎందుకు పిలిచింది? నేను బంగారం అన్నాను కాబట్టి. నువ్వేమనలేక హలో అన్నావు అంతే. బంగారం అన్నానా? నువ్వు అనక ముందే బుజ్జి అంది. బయట ఎవరినైనా పిలుస్తారా లేదా నిన్న అలా పిలుస్తారా? నన్నే పిలుస్తాను అట్లయితే. నన్నే పిలుస్తాను. బయట కూడా నువ్వే బుజ్జియా? బయట ఉండి నాన్న బుజ్జిని. ఏం చేస్తున్నావు బంగారం? నీతోనే ఆడుకుంటున్నా. నేను ఇక్కడ, నువ్వు అక్కడ, అదేలా? అంటే నా చింపు ఉంది కదా, దాంతో ఆడుకుంటున్నాను. చింపు అంటే? నా డాగి ఉంది కదా. నిన్ను మిస్ అయినప్పుడల్లా చింపుతో ఆడుకుంటాను. అసలు ఇంత అందగాడిని రే. నన్ను అడుక్కు తినే గాడిలతో పోల్చినా నేను ఫీల్ అయ్యేవాడిని కదన్నా. వాడు చూడు ఎలా ఉన్నాడో. అరే లేడీస్ కుర్తా వేసుకున్నాడు. వాడితో పోల్చిందన్న, నేను చచ్చిపోతాను. ఇక్కడ ఉండను. నన్ను కుక్కతో పోల్చావు బంగారం? అందగాడంట. అందం గురించి వీడు, కలర్ గురించి కాలకే మాట్లాడుకోవాలి మరి. అసలు ఇంతకు విషయం ఏంటో చెప్పు బంగారం. అంటే బబ్లు మన ఇద్దరం కలిసి చాలా రోజులు అవుతుంది కదా. ఏంటి అదే ఏంటి? అదే కలిసి. దేవుడా, ఇది వినే ముందే నన్ను పైకి తీసుకెళ్ళిపో. నేను ఈ ఘోరాలు వినదలుచుకోలేను దేవుడా, వినదలుచుకోలేను. చిచ్చి బంగారం, అసలు నీకు ఏ రూపాయలు ఉండదా? టైం సిగ్గుపడుతున్నా. రెండు మిక్స్ చేసావా? అందుకే అలా ఆపు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. మన ఇద్దరం కలిసి మా డాగీని పార్క్ కి తీసుకెళ్లలే కదా వాకింగ్ కి, దాని గురించి మాట్లాడుతున్నావు. దానికా డైరెక్ట్ చెప్పొచ్చా? మరి లాభం లేదురా. తీసుకురా ప్లేట్, ఇటు తీసుకురా. సరే సైతే, ఇంతకు విషయం ఏంటి? సరే తొందరగా పార్క్ వచ్చేసాయి, సరేనా? వచ్చేస్తున్నా. ఓకే బాయ్. 10 seconds టైం ఉంది నీకు. 10 9 8 7 6 5 4 3 2 రెడీ, యాక్షన్. పాడుకుంటున్నా బంగారం. బంగారం కాదు, నీ బంగారానికి తిరిగివా? నీ బంగారానికి తిరిగి బంగారం. సెంటిమెంటల్ అనిపిస్తావే. చాలమ్మా, చాలు. రెడీ, యాక్షన్. బంగారం కానీ అరే నీకు పెట్టారు వాళ్ళ చూడు. బంగారం ఇంతకు మించి చింపలేకపోతున్నా. నేను చింపమన్నది అది కాదు.
నా జిప్పుని చెప్పినావు. నిజం చెప్పు, లేడీస్ కుడతారా కాదు? కాదా? ఓకే ఓకేనా లేడీస్ వాడికి ఇల్లు వేసినట్టు అయిందంట. సగం కోరిక అంటే జిలేబీ తింటారు, పాలపా తింటారు. ఆపమన్నా చింపు చింపు చింపలేకపోతుందా? నేను చింపమన్నా, అది కాదు నా చింపు డాగీ గురించి. ఓ డాగీనా? పన్ను బబ్లు, ఈ మధ్యన చింపుకు పనులు వచ్చాయి తెలుసా? అన్ని పనులు నువ్వే, దానికి ఏం చెప్తావు? నువ్వు కూడా కొన్ని ఏజ్ కదా, సన్నం అవుతావు. ఏమైంది? పని చేయమన్నాడుగా. పంచ్ పని చేస్తున్నావా? పంచ్ బుజ్జి బంగారం బంగారం ఐస్ క్రీమ్ తింటావా? పల్లీలు తింటావా? బంగారం వద్దు, అవన్నీ కాదు కానీ బంగారం బంగారం అని ఎందుకు పిలుస్తారు ఈ మధ్య? నువ్వంటే ప్రేమ బంగారం, నువ్వంటే నాకు ప్రేమ. ప్రేమ దోమ గవర్నమెంట్ ఎక్కువ బంగారం ఉంటే తీసుకుపోతా అన్నది. ఈమె బంగారం అని పిలిస్తే తీసుకుపోతాదేమో అని వాడు ప్రయత్నం ఏదో వాడు చేస్తుండన్న. బబ్లు నువ్వే వచ్చి వాడావే మూగ జంతువుని పట్టుకొని కొడతావా? ఒక్క నిమిషం ఇక్కడ డాగ్ పోయింది, డాగ్ లా పే చేసావు. డాగ్ పిచ్చి డాగ్ ఏంటి? డాగ్ లా పే చేసావు నువ్వు? డాగ్ పోయింది, సాటి డాగ్ ని డాగ్ అంటావా? మాకు పెట్టిన మరి మా కుక్కకు పెట్టకపోతే ఫీల్ అవుతుంది కదా. అంటే గెటప్ లో ఉన్నాడు కదా, వద్దు. నేను కూడా గెటప్ వేసుకుంటా. బబ్లు డైలాగ్ చెప్పరా, తొందరగా స్కిట్ అవుతా. డైలాగ్ చెప్పరా. ఒక డాగ్ పోయింది, ఒక డాగ్ అంటావారా? డాగ్ ఇది మన జాతికి అవమానం రా డాగ్. నేను 3 రోజులు మా ఇంటికి వెళ్తున్నాను కదా, మా చింపు నేను అలాగే చూసుకోవా? వీడి కట్అవుట్ చూసావా? ఫారెన్ లో పెరిగిన బఫెల్లో లాగా ఉన్నాడు వాడు. వాడింట్లో వాడికే తిండి లేదంటే మళ్ళీ నన్ను పంపిస్తుందంట. ఎలా పోషిస్తాడు భయ్య వాడు? అస్సలు ఏ నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మిర్చి, కన్నడ, మరాఠీ, సి లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్ నాకు నచ్చిన ఒకటే ఒక పదం, కుక్క. కుక్క అంతేనా? ఇంకేం కావాలి? బబ్లు ఒప్పుకున్నా. ఎందుకు చించేసావు అట్లా? అసలే లేడీస్ కుర్తా. జాగ్రత్త ఉండు, బాగా వెళ్ళిపోయా. యాడికి పోతున్నావు? ఎంత బాగున్నాడో, క్యూట్ గా ఉన్నాడు. అబ్బా స్టార్ట్ చేసినా. అసలు అందమైన అమ్మాయి కనిపిస్తుంది. నీ గురించి కాదురా. సరే పోనీ అందమైన అబ్బాయిలు కనిపిస్తే అసలు అమ్మాయి రారే. ఇలా చూస్తుంటే కుదురుగా ఉండలేకపోతున్నాను. ఒక సెల్ఫీ ప్లీజ్. మరి లేడీస్ కుర్తా ప్రాబ్లం లేదా? ఏంటి సెల్ఫీ దాంతోడా నాతో అనుకున్నానే? ఇందాక నుంచి మాట్లాడుతుంది దాని గురించి, నా గురించి అనుకున్నాను నేను. నీ గురించి మాట్లాడడానికి నువ్వేమన్నా నైనతారా నైనవారా? నీ గురించి ఎందుకు మాట్లాడతారా? మాట్లాడతా, నా గురించి మాట్లాడతారా అని. అక్క నీ కర్మకు జల్దిరా అక్క. మీకి కుక్క చాలా అందంగా ఉంది, మాకి ఒక సెల్ఫీ కావాలి. ఏంటమ్మా ఎంత నచ్చేస్తే మాత్రం అట్లా డైరెక్ట్ సెల్ఫీ తీసుకుంటావా? ఆవిడ కూడా మిరకాయ తినిపించండి. దానికి పర్మిషన్ కావాలా? ఒక కుక్క ఇంకో కుక్కని అలా వాక్కి తీసుకెళ్తుంటే ఆశ్చర్యం వేసింది. తీసుకో నీకు ఎన్ని కావాలంటే తీసుకో. వద్దురాక. ఇప్పుడన్నా పడ్డదా? నోరు మూసుకొని కూర్చోరా అంట అనుకనే వినవు. మా మాట ఏంటోరా నువ్వు? వీడి వల్ల నా ఇమేజ్ మొత్తం పోతుంది. ఇలా కాదు. ట్రింగ్ 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 ట్రింగ్. ఫోన్ ఎత్తు.
హలో బబ్లు చాలా రోజులైనట్టు అనిపిస్తుంది బబ్లు బుజ్జి చూడక కాస్త బబ్లుకి వచ్చింది ఏంది? నన్నేనా అంటే చింపు ఎలా ఉన్నాడా అని ఫోన్ చేశా. కుక్కకి ఇచ్చే వ్యాధి ఉడిసిలారన్నా నాకు. అలా బయటికి చెప్పకూడదురా. సరే కానీ బబ్లు బ్రష్ చేయించావా లేదా చింపుకి? కుక్కకి బ్రషా? నేనే బ్రష్ సరిగా కుక్కకి ఏమేసి ఇంకా. నేను నీ గురించి అడగలేదు. నా చింపు బ్రష్ చేస్తుంది అండ్ స్నానం కూడా చేస్తుంది. నువ్వు దానికి స్నానం చేయించు సరేనా? ఇంతకీ దానికి ఏమైనా పెట్టావా లేదా తినడానికి? దీనికి స్పైసీగా పెట్టాను ఇప్పడాకనే. దానికి స్పైసీ పడదు. ముందే మోషన్స్ అయితే డైపర్ అయ్యి. డైపరా? హలో దానికి డైపర్ అయ్యి సరేనా? బాయ్. హలో 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 హలో. దానికి స్పైసీ ఫుడ్ తింటే తిర్ని అంట. పండుగంపల్ నీకు అయిపోయాను కదా. కరువురా. అరే సరిగ్గా కరవలే. అయ్యో నేను వాడిని కరిసాను. నాకు ఇంజెక్షన్ ఇవ్వండి. నేను వాడిని కరిసాను. డాక్టర్ ఆపరేషన్. ఆ పిల్ల కళ్ళ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదే. ట్రింగ్. హలో బబ్లు ఏం చేస్తున్నావు? నోరు ఆరబెట్టుకుంటున్నాడు. ఇక్కడ నీ కుక్క నేల నాకు ఇచ్చేస్తుంది. చింపు ఏం చేస్తుంది? ఈ చింపు ఏం చేయట్లే, మన తలకాయ తింటుంది. అంటే నువ్వు దాన్ని సరిగ్గా చూసుకోవట్లేవని అర్థం అంతే కదా? ఏంటి సరిగ్గా చూసుకునే చావ కొడుతుంది. నువ్వు జల్లి వచ్చేసే దీనికి కూడా నీ బుద్ధులు వచ్చాయి. నేను వస్తున్నాను ఇప్పుడే, వెయిట్ చేయి. చింపు ఆగు. ఓరిడి పెర్ఫార్మెన్స్. నోరు లేని మూగజీవిని కొడతావా? ఏంటి బంగారం, నువ్వు నన్ను ఇలా చూసా కూడా ఇలా ఫీల్ అయితే ఇలా? అంటే నా మీద ఉన్న ప్రేమ ఇదేనా నువ్వు చూపిస్తుంది? తెలుసుకో. ఇప్పుడు నీకు ఆ కుక్క కావాలని నేను కావాలో తెలుసుకో. ఏంట్రా నువ్వు? తెచ్చింది నేను, పెంచింది నేను, పోషించింది నేను. నువ్వే బెడ్రా మా ఇద్దరిని వేరు చేయడానికి. ఏం చేస్తున్నా? దాన్ని కడిగింది నేను, తోమిది నేను, తొడిగింది నేను. ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు దాని అది కావాలా నేను కావాలో తెలుసుకో. నా చింపుయే కావాలి, నువ్వు నాకు అవసరం లేదు. చింపు మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు అతను బాధలో ఒక మిరపకాయ తింటాడు. వెరీ వెల్ డన్. నిజంగా చాలా కష్టమైన స్కిట్ ఇది. అండ్ డైలాగులు కూడా ఇలాంటప్పుడే బాగా గుర్తుపెట్టుకుని చెప్తున్నాను. మామూలు టైంలో మర్చిపోతున్నావు. ఎవ్రీ వీక్ ఇది మెయింటైన్ చేద్దాం. బాగుంది. మీరు కూడా సూపర్, చాలా బాగా చేశారు. అండ్ వండర్ఫుల్ ఆ గెటప్ లో. క్లాప్ ఫర్ దెమ్. కమ్ ఆన్. సో ఫైనల్ టు ఆడడానికి ఇది ఆగగానే స్టాప్ అన్నగానే ఆగుతుంది. ఆగిన తర్వాత సీట్ బెల్ట్ తీసుకుని స్టాప్ అన్న తర్వాతే దిగాలి. మీరు సీట్ బెల్ట్ తీసి ఫస్ట్ ఎవరైతే వెళ్ళి ఆ ఫుట్బాల్ తెచ్చుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళకు పాయింట్ వస్తుంది. రెడీయా? 3, 2, 1 గో. సిల్కు లుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేమొచ్చేసినాము రోహో అరే సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన గుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండ. 3, 2, 1 స్టాప్. గిర్రా 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 అరే తిరుగుతాంది. దా తొందరరా, ఫాస్ట్ రా. ఎల్లు ఉంది, అక్కడ ఉంది. అరే ఉంది ఎల్లు. గిర్రా 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 అరే తిరుగుతాంది బుర్రా. నువ్వెళ్ళి అక్కడ కూర్చోలేదు. ఇక్కడ నుంచి వాళ్ళు తెచ్చాక ఈయన బొచ్చు తెచ్చుకొచ్చిండు. సూపర్. అంకుల్ కో పాయింట్ వచ్చింది. రెండో ఛాన్స్. తొందరగా ఫాస్ట్. దీపం లేదు. 3, 2, 1 గో. एक बार डब्बे से स्टेप मार. एक
एक बार तंजीरो डांस फ्लोर एक बार डब्बे सी स्टेप मार 3, 2, 1 stop and go గిర్రా 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 అరే తిరుగుతాంగే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా స్టడీ అంట ముచ్చటగా మూడోసారి ఆ అబ్బాయి హ్యాట్రిక్ కొడతాడా ఆయన రికార్డు బ్రేక్ చేస్తావా చూద్దాం వెళ్తావా సరే అయితే 3, 2 హ్యాండిల్ పట్టుకో బెల్ట్ కాదు 1 గో రాములోడు వచ్చినాడు రో నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలిన 3, 2, 1 స్టాప్ దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే అరే గ్లాస్ మజీదేంటి వెళ్ళండి సూపర్ హైపై సూపర్ కచ్చా వెళ్ళండి సూపర్ సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు ఫస్ట్ రౌండ్ అండ్ బాయ్స్ టీమ్ టుంగురు 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 డుముకో టుంగురు 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 హై టుంగురు 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 సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ ఫస్ట్ రౌండ్ అండ్ గర్ల్స్ టీమ్ This is a private party. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అండ్ ఇట్ గోస్ టు సూపర్ గా పప్పీ గెటప్ లో మన సూపర్ గా ఎంటర్టైన్ చేసిన బాను దా పెద్దనదా రెచ్చిపోదాం బ్రదర్ భార్యలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ అండ్ మా చేతుల మీదుగా మరో చిన్న గిఫ్ట్ మేడం గారు ఏ మొక్క ఆప్కో హమ్ దేతా హై ప్రణామం 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 థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ ప్రకృతికి ప్రణామం ప్రమోదం ప్రమోదం ప్రమోదం